ఊతమిస్తున్న కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకానికి అపూర్వ స్పందన వస్తుంది. స్వయం ఉపాధి పొందాలనుకుంటున్న మహిళలకు గరిష్టంగా 8 లక్షల వరకు సాయం అందిస్తోంది కేంద్రం. సంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 5 మండలాల్లోని స్వయం సహాయక సంఘాల గ్రూపుల మహిళలకు నమో డ్రోన్ దీదీ పథకానికి ఎంపిక చేశారు. మరిన్ని వివరాలు చూద్దాం. మహిళలను అన్ని రంగాల్లోనూ భాగస్వాములను చేయడంతో పాటు వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించాలన్న లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. మహిళా సంఘాలకు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు 80% సబ్సిడీతో రుణాలను మంజూరు చేస్తోంది కేంద్రం. గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు పథకం కింద రాయితీ పొందొచ్చు. డ్రోన్ కోసం కావలసిన మిగతా డబ్బులను 3% నామమాత్రపు వడ్డీ రేటుతో రుణం ఇస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలు ఈ పథకం లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. 2 ఏళ్లలో మొత్తంగా 15,000 మహిళా సంఘాల సభ్యులకు డ్రోన్లు అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో నమో డ్రోన్ దీదీ పథకం కింద 10 మండలాల నుంచి 54 మంది మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు. వీరికి డ్రోన్ టెక్నాలజీని నేర్పిస్తూ డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వడంతో మహిళా సంఘాల సభ్యులు ఎరువుల పిచికారీలో రైతులకు డ్రోన్ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నారు. డ్రోన్ల ద్వారా పురుగు మందులు స్ప్రే చేయడంతో రైతులు అనారోగ్యం బారిన పడకుండా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులను పిచికారీ చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు చంద్రకళ, అనిత, స్వప్న, విజయలక్ష్మి దూరదర్శన్తో మాట్లాడుతూ ఎకరా పొలానికి పురుగుల మందు పిచికారీ చేయాలంటే కనీసం 2 కూలీలు అవసరం అవుతున్నారని తెలిపారు. డ్రోన్ల ద్వారా పురుగు మందులు స్ప్రే చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ పొలానికి మందులు పిచికారీ చేయొచ్చని తెలిపారు. డ్రోన్ ద్వారా మహిళలు రోజుకు కనీసం 2,000 రూపాయలు సంపాదించగలమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. మేము ఈ డ్రోన్ ట్రైనింగ్ కు రాబట్టి 3 రోజులు అవుతుంది. మేము నేర్చుకున్నది డ్రోన్ ఎలా ఉపయోగించాలి, రైతుకు ఎలా లాభం చేయాలి, మళ్ళా ఇది సమాచారం ఎంతవరకు తీసుకెళ్ళాలి అనేది నేర్చుకున్నాము. అయితే డ్రోన్ వలన రైతుకు చాలా మేలున్నది. వాటర్ సేవ్ అవుతుంది, పని తక్కువ అవుతుంది. మళ్ళీ ఏంటిదంటే 1 ఎకరాకు మందు కొట్టాలి అని అంటే 2 కూలీలను ఒక పంప్ అయినను తీసుకొని కొట్టాలి. దీని ద్వారా అయితే మనకు 2 కూలీల పని తక్కువ అవుతుంది. దీని ద్వారా రైతుకు అనేటివి అన్ని విధాలుగా రైతుకు సేవ్ అవుతుంది అన్నమాట. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి జిల్లాలో రైతులకు కూలీల సమస్య తరచూ వస్తుందని, డ్రోన్ల ద్వారా ఎరువుల పిచికారీ చేస్తే అటు అన్నదాతలకు ఇటు మహిళా సంఘాల సభ్యులకు ఎంతో మేలు జరుగుతుందని సంగారెడ్డి జిల్లా అడిషనల్ డిఆర్డిఓ జంగారెడ్డి తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లోనూ భాగస్వాములను చేయడంతో పాటు వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని సమర్థవంతంగా క్షేత్రస్థాయికి తీసుకువెళ్తున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళా సంఘాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మల్లేశం తెలిపారు. నమో డ్రోన్ దీదీ యాప్కి సంబంధించి మన జిల్లాలో 10 మండలాల నుంచి 50 మందికి శిక్షణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ మ్యాన్ పవర్ సమస్య కూడా ఉంది అగ్రికల్చర్లో. సో డ్రోన్స్ ద్వారా స్ప్రే చేయడం వల్ల కూడా పెస్టిసైడ్స్ అవన్నీ కూడా చేయడం వల్ల సమయం ఆదా చేసుకోవడం కానీ, మ్యాన్ పవర్ని తగ్గించినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం కానీ, ఖర్చు తగ్గించడం కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి కూడా కాపాడుకోవడం కానీ అనేక విషయాల్లో ఈ డ్రోన్ సిస్టమ్ ద్వారా అగ్రికల్చర్ చేసేటువంటి పద్ధతులలో మనం మన జిల్లాలో ఎంపిక చేసిన మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. శిక్షణా కాలం పూర్తయిన తర్వాత మహిళా సంఘాల సభ్యులు 10 లక్షలు పెట్టి డ్రోన్ కొనుగోలు చేస్తే వారి పెట్టుబడి 2 లక్షలకు 3% వడ్డీ రేటుతో చెల్లిస్తారు. కాగా మిగతా 8 లక్షల వరకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఈ పథకంతో స్వయం ఉపాధి పొందుతున్నామని, తమతో పాటు రైతులకు కూడా ప్రయోజనాలు కలుగుతున్నాయని మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.